ఓం నమఃశివాయ. కన్నవారంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేయాలనే మంచి ఆలోచనతో హైదరాబాద్, సైదాబాద్ నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన సేవామూర్తి సిహెచ్ లక్ష్మణ్ గారు ఆదిదేవుని సేవలో తరించి అభాగ్యులను ఆదుకున్నారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమో నమః. ఓం శ్రీ స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమ శివార్పణమస్తు. ఆనం భవతు శతహాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యతా బల సిద్ధిరస్తు. తదాస్తు తదాస్తు. శివపుత్రుల మనుగడ నిమిత్తం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సేవామూర్తి లక్ష్మణ్ గారు హోమంలో పాల్గొన్నారు. గాయత్రీదేవ్యైధం నమః. ఆగ్నేయైధం నమః. రుద్రాయుధం నమః. మృత్యుంజయాయుధం నమః. పుష్ప ప్రజాపతయేధం నమః. నమస్కారం చేసుకోండి. అనాథుల శాశ్వత పోషణ కోసం కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనుల్లో పాలు పంచుకొని శివాశీస్సులు పొందారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తి లక్ష్మణ్ గారు అభాగ్యుల జీవనాధారం నిమిత్తం సాయం చేయడంతో పాటు వారి భార్య లక్ష్మీగారి తరపున నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మానవతా దృక్పథంతో దిక్కులేని అభాగ్యులను ఆదుకుంటున్న సేవామూర్తి లక్ష్మణ్ గారి కుటుంబాన్ని ఆ శంకరుడు సదా కటాక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఆధారం లేని వాళ్ళను సంరక్షణ కోసమని ఆశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించి ఆహారం భోజనం పెట్టి వైద్య సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ కూడా నిర్మాణం చేస్తున్నారు. దాని గురించి కొద్దిగా వివరించి చెప్పారు. నేను వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఒక మంచి సేవా కార్యక్రమం ఉంది అని భావిస్తూ మా వంతు సాయం చేయగలమని మేము చెప్పడానికి వచ్చాను. అంతే. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.